గోంగూర కాయలు అయితే కోసేసుకున్నాం. మా మామకి విజయ్ సొరకాయలు బీరకాయలు కూడా కోచాడు ఈరోజు. మా మామకి ఈరోజు పండగ. ఇదిగోండి ఇప్పుడు ఆ కాయల్లో ఉన్నాయి కదా, ఆ రేకలన్నీ తెచ్చి మా మామ ఒలుచుకొని పక్కన పెట్టుకుంటా ఉన్నాడు. టమాటా లాగా అయిపోయినాయా కాసేపుగా? మరి నిజంగా టమాటా లాగే ఉన్నాయి. ఎరగడ్డ అయిపోయింది, కొద్దిగా ఎరగడ్డలు అయితే వేసుకున్నాం. పచ్చళ్ళలోకి ఎండు చేప అయితే వాటంగా ఉంటుంది కాబట్టి ఒకరంత ఎక్కువగానే వేస్తున్నాం. మనిషికి 2-3. మామ ఎన్ని సంవత్సరాల ముందు తిన్నావు మామ? ఇప్పుడు మళ్ళీ తింటున్నావు కదా, ఎన్ని సంవత్సరాల ముందు తిన్నావు? ఇంతకుముందు 30 సంవత్సరాలు దాకా. 30 సంవత్సరాల తర్వాత తింటున్నావు మళ్ళీ ఈ కూరనే? మా పెద్దమ్మ చేసేది అదే, నేను అదే గుర్తు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాము. వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఇస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రోజు రెసిపీ మా మామది. మీరు ఇంతవరకు నాకు తెలిసి చాలా మంది చూస్తుండ్రు. మా మామ నేను కూడా ఇంతవరకు అయితే తినలేదు. మా మామ తిన్నా అంట. వెనకాల కనిపిస్తున్నాయి కదా గోంగూర చెట్లు, ఇటుతో పచ్చడి అనుకుంటారేమో. కాదు, గోంగూరలో కాయలు వస్తాయి కదా, ఎర్రగా ఉంటాయి. అవి కూడా పూతగా ఇంత కాయలు ఉన్నాయి కదా, ఆ కాయలకున్న రేకలతో అయితే మా మామ ఈరోజు పచ్చడి చేయబోతున్నాడు. అది ఏందో వెరైటీగా ఉంది. ఈ కాయలు ఉన్నాయి కదరా, కాయలు కదా, ఆ కాయలకున్న రేకలు ఇగో ఎడున్నాయి కదా. ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, వీటికి సైడ్ రేకలు ఉంటాయి, రేకలు వస్తాయి. ఆ రేకలతో అయితే ఈరోజు మా మామ పచ్చడి చేస్తున్నాడు. ఇదిగోండి ఆ సైడ్ వచ్చే వాటితో చూద్దాం ఎడ చేస్తాడు ఈరోజు మనం వీడియోలో పూర్తిగా. అయ్యే నేను ఇంకా కాయలుగా దంచి చేస్తారనుకున్నా. కాయలు దంచి దాంట్లో గింజలు నువ్వు ఎత్తుకో, రేకలతో పచ్చడి చేసుకుంటాం. ఈరోజు ఎట్టుంటుందో చూద్దాం. ఇంకైతే వచ్చింది వీడియోలోకి. దాంట్లో గింజలు ఉంటాయి కానీ ఆ గింజలతో కాదు, ఇగోండి సైడ్ రేకలు వస్తాయి కదా, ఇగోండి ఈ రేకలతో పచ్చడి అయితే చేయబోతున్నాడు. తెల్లగా ఎర్రగొంగ గింజలా? అయ్యే ఎండితే వస్తాయి. ఇదిగో పట్టుకోమా, ఇదేంద్రా ఈ ఫ్లవరా ఇంత ఎర్రగా ఉంది, బీట్రూట్ లాగా. ఇదేంది మామా? నువ్వు మామూలుగా చిర్రాకి చల్తావు అనుకో, మనము రకరకాల ఆకులు వస్తాయి అట్లా. ఇది కూడా ఒకటి వచ్చింది. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఫ్లవర్ వేరేగా ఉంది కదా, దాన్ని మా లోపల ఈ రేకులు చూడండి ఎంత బాగుందో. చూసేదాన్ని భలే ఉంది కదా. ఇదే భలే ఉన్నాయి. పులుసు రోజు చింతకాయ తిన్నంత పులుపు. పులుపు పరిస్థితి. ఇంక ఈ కోసుకొని పోయి మనం ఇంటికాడ ఒలుచుకుందాం, సరేనా? కొయ్యరా. ఏందో కొత్తగా ఉంది ఈ రేకలతో ఏందో పచ్చడి చేయటం ఏందో. ఓల్డ్ రెసిపీ. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఓల్డ్ రెసిపీ. చాలేరా? సరిపోతాయి. చాలుతాయా? చాలా కావాలా? కదా వస్తాయా? మామా గోంగూర కాయలు అయితే కోసేసుకున్నాం. మా మామకి విజయ్ సొరకాయలు బీరకాయలు కూడా కోచాడు ఈరోజు. మా మామకి ఈరోజు పండగ. అది ముదిరిపోయాడు అది ఒకరంతా. మా ఇంక ఇంటికి ఎత్తుకుపోయి వలద్దాం ఇట్లా. సరే ఇదిగోండి ఇప్పుడు ఆ కాయల్లో ఉన్నాయి కదా, ఆ రేకలన్నీ తెచ్చి మా మామ ఒలుచుకొని పక్కన పెట్టుకుంటా ఉన్నాడు. ఇంక కడిగేది కూడా లేదంట. మామ కడకపోతే ఇట్లా ఏమైనా ఉండవు మామ? చేసుకోండి, శుద్ధంగా చేసుకుంటే ఏముంటాయి. ఇగోండి ముదిరిపోయింది ఇదైతే. ఇగోండి గింజలు కూడా ఉన్నాయి చూడండి, గోంగూర గింజలు. కానీ కాడలు చూస్తుంటే భలే ఉన్నాయి. అది వద్దులే. ఇగోండి ఆ సైడ్ ఉన్నాయి కదా రేకలు, ఆ రేకలు మాత్రమే తీసుకోవాలి మనం. అట్టగా ఇగోండి ఇవన్నీ ఒలుచుకున్నాడు, ఇంకా వలుస్తూ ఉన్నాడు. పచ్చడి అయితే ఒకరంత ఎట్టుంటుందో టేస్ట్ చూడాల. పుల్లగా ఉంటుంది నాకు తెలిసి. ఇది చింతపండు లాగా ఉంది టేస్ట్, పుల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఈ గోంగూర కాయల పచ్చళ్ళలో కాంబినేషన్ వచ్చేసి ఎండు చేపలు. మనం ఈ పచ్చడి చేసుకున్న తర్వాత ఎండు చేపలు కూడా తెచ్చుకొని వేయించుకోవాలా. ఆమ్లెట్లు అవి సెట్ కావా? ఎండు చేప అయినా సెట్ అయ్యేదా? ఎండు చేప అయితేనే కథకని ఉంటుంది అంటావు. మొత్తం మనం తెచ్చుకున్న గోంగూర కాయల్లోంచి రేకలు అయితే మా మామ నీట్గా ఒలిచేసాడు. దీంట్లో దుమ్ము ఏమైనా ఉంటుందని ఇప్పుడైతే కడుక్కుంటున్నాము. అదే ఇట్లా దుమ్ము ఏం పెరగా లేదండి, నేనుంటుందా? దుమ్ము లేకపోయినా పురుగులు అవి పారాడు ఉంటుందా, నీట్గా కడుక్కోవడం తప్పులేదు. నీళ్ళు ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు కదా మామ. కొంచెం పొడి పొడిగా
గోంగూర కారం అసలు వీటిని చూసినా కూడా పట్టించుకునేది లేదు అసలు. మనకు తెలియదు అట్ల గురించి. ఈరోజు వీటితో పచ్చడి అంట, పుల్లంగా ఉన్నది. అయితే అది తింటా ఉంటే చింతపండు ఉన్నట్టు ఉన్నది. మనం వీడియో చేసే దగ్గర లొకేషన్ చూడండి ఎట్టుంది. ఇప్పుడు మొత్తం పైరు వేసేసారు మా ఊర్లో, చూడండి మొత్తం అదే ఉంటుంది నారు. కొద్ది రోజుల తర్వాత ఇంకా పచ్చగా వచ్చేస్తుంది. లొకేషన్ అదిరిపోద్ది ఉండే కొద్ది. కూర చేసుకోవడానికి పొయ్యి మీద సడ్డు పెట్టుకుందాం. ఏం కూర చేస్తున్నావు? పచ్చడి కదా నువ్వు చేసేదా? పచ్చడి ఏం చేద్దా? అదొక కూర. కూర సరే. నూనె ఫ్రెండ్స్, ఇది మొన్న చికెన్ పకోడా చేశారు కదా, వీళ్ళు చికెన్ ఫ్రై చేశారు కదా, నూనె ఎక్కువ ఎత్తుకుపోయింది, మిగిలింది, అందుకే వేసుకున్నాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర అయితే వేసుకున్నాం. ధనియాలు కూడా ఉన్నాయిరా. ధనియాలు మెయిన్. ఎండి మిరకాయలు మరీ మార్చుకుంటా దోరగా అయితే వేగించుకుందాం. అది మన ఇంటా వంటలేదు కదా, ఎప్పుడు మార్చేస్తా. ఈరోజు కొంచెం జాగ్రత్తగా చేద్దాం. ఇంకైతే దించేసుకుందాం మాడిపోయేటట్టు ఈరోజు కూడా. ఇప్పుడు వీటికి సెట్లోంచి తీసేసుకొని మనం గోంగూర కాడలు అయితే వేసుకోవాలా. పక్క తీసిరాయి మాడిపోతాయి అట్టనే కూడా. మిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవి అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాం. గోంగూర కాయలు రేకలు అయితే దీన్ని వేసేసుకున్నాం. వీటిని వాడుకోవాలా బాగా. ఇవి బాగా వాడిపోవాలా. మనకు గోంగూర ఆకు ఎట్ట వాడుచుకుంటామో అదే విధంగా ఈ పూలను కూడా వాడుచుకుంటున్నాం. పూలు కదా ఈ రేకలు. పూలేరయ్యా, పూలు రేకలేరా. కాయలు రేకలు. కాయలకి రేకలు వస్తాయి, కాయలు లోపల ఉన్నాయి. నూనె కూడా వేసుకున్నాం ఒకరంతా బాగా వాడతాయని. మీరు కూడా అదే విధంగా ఒకవేళ చేసుకోవాలంటే వేసుకోండి. ఈ పచ్చడి అయితే నాకు తెలిసి బీట్రూట్ పచ్చడి ఉంటుంది కదా, ఎర్రగా ఆ కలర్లో అయితే వస్తుంది. రేకలు ఆగుతా ఉండే. ఇంకైతే మా మామ ఇవన్నీ దంచేస్తాడంట. ఇందాక వేయించుకున్నాం కదా మనం, అవన్నీ దంచేస్తాడు. పోయి మామ అన్నీ ఒకేసారి వేసి దంచుతాం కదా, అప్పుడేమే ఏమే ఈ పొడి అయిపోయినాక ఇవి వేసి మళ్ళీ దంచాలా. మెత్తగా అయిపోవాలి ఇక బాగా. ఇవి కొద్దిగా మెదిగిన తర్వాత మా మామ కొద్దిగా ఉప్పు కూడా వేసి దీన్ని మళ్ళీ దంచుతా ఉన్నాడు. టమాటా లాగా అయిపోయినాయా కాసేపుగా? మరి నిజంగా టమాటా లాగా ఉన్నాయి. సేమ్ టమాటా లాగే ఉన్నాయి మామ, నిజంగా బాగా వాడిపోవాలి. ఈ రేకలు అయితే బాగా వాడిపోయినాయి. ఇంకా దీన్ని కూడా దాంట్లో వేసి దంచేసుకుందాం. టమాటా గుజ్జు లాగే ఉందిరా ఇదే ఆ రేకలా. నేను చాలా పచ్చడి వస్తుంది అనుకున్నాను కానీ ఒక్కరోజే వచ్చేటట్టుంది. దంచు మా దంచు. గులాబీ రేకుల పచ్చడి, గోంగూర రేకల పచ్చడి. కారం ఎక్కువ అయిపోయిందా? ఏమదన్నా గుమ్మ గుమ్మ అంటుంది వాసన. వాసన బాగానే ఉన్నది. నీళ్ళు వస్తున్నాయిరా నోట్లో నాక. చేపలు రెడీ చేయకండి. అయిపోయినట్టేనా? వా కొద్దిగా ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం. అంత కారం పచ్చడి కారంగానే ఉన్నది. కాకపోతే ఎవరంత ఉప్పు అయ్యా సెట్ చేయను. చూడాలి అన్నంలోకి ఎట్లా ఉంటుందో ఏమో. ఇప్పుడైతే మంచి ఘాటుగా ఉన్నది వ్యాపారం. ఉంది విజయ్ గారు చెప్పినట్టు సజ్జనలాగానో ముద్దగా నంచుకుంటే భలే ఉంటుంది ఈ చలికి ఆ కారం పచ్చడి. అబ్బా ఇదిగోండయా మన గోంగూర కాడల పచ్చడి, గోంగూర రేకలు. ఆ పేర్లు కూడా వాటకి రావట్లేదు, ఎందుకంటే ఎప్పుడు అంతగా పలికింది లేదు కాబట్టి. పూలతో కూడా పచ్చడి చేసేసామా నువ్వా? కేక నువ్వు మా జిల్లాడి పూలతో కూడా ఏమైనా చేయొచ్చు మా? కలుపుతాయా?
చూడండి పచ్చడి ఎట్టుందో. దీంట్లో అన్నం వేసుకొని తినేది మాత్రం దీంట్లో తెలుసు తెలుసు, దాంట్లో వేసుకుని తింటే భలే ఉంటుంది. ఎండు చేపలు వేయించుకోవడానికి పొయ్యి మీద సెట్ అయితే పెట్టుకుందాం. నీట్గా కడిగి పెట్టుకున్నాం, ఎండు చేపలు వేసుకుందాం. ఈరోజు కొన్ని ఎక్కువ ఎండు చేపలు వేయించుకుంటున్నాం. పచ్చళ్ళలోకి ఎండు చేప అయితే వాటంగా ఉంటుంది కాబట్టి ఒకరంత ఎక్కువగానే వేస్తున్నాం. మనిషికి 2-3. కారం ఫైనల్గా ఎండు చేపలు కూడా ఏగిపోయినాయి, ఇంక దించేసుకుంటున్నాం. ఈ చాలాసేపు పట్టినాయి వేయించడానికి, ఎందుకంటే గాలి వస్తూ ఉండింది పొయ్యి బామండ్లా. ఇంకైతే ఇవన్నీ వేసుకొని మనం అన్నం అయితే తినేద్దాం. రెడీయా? స్టార్ట్ చేయండి. ఇదిగోండి పచ్చడి, ఘాటు ఘాటైన పచ్చడి తెచ్చి. అబ్బా కాంబినేషన్లు భలే ఉన్నాయిరా. కలర్ఫుల్గా ఈరోజా ఎరుపు తెలుపు పచ్చడి అంత ఎర్రంగా ఉన్నదా? ఎర్రంగానే ఉంటాయి. ఉంటాయిలే. అబ్బా గోంగూరకాయలు పచ్చడి కొత్తగా ఉంది అసలు. ఎండు చేప పెట్టలేదా? ఇదిగో 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 ఎండు చేపలు. కాంబినేషన్ లేకపోతే ఎట్టా మెయిన్. ఏనన్నకి కలుపు బాగా కలుపు పచ్చడి. ఒకరంత ఎక్కువగా కలుపుకో, ఘాటు బాగుండదు. ఇవే చేసిందే ఫ్రెండ్స్. కారం అయితే ఒకరంత ఎక్కువగా అనిపించింది. ఇప్పుడు అన్నంలోకి ఎట్ట ఉంటుంది చూడాలా. ఎట్టుంది మా అన్నంలోకే చెప్పు. ఉన్నది కారమా? కారం సరిపోయిందా? సూపర్. రాజు నీకు ఎట్ట అనిపిస్తుందా? ఇంకా తినలా, తిను. కారం ఎట్ట అనిపిస్తుంది? ఘాటుగానే ఉంది. అయితే మా అమ్మ సరిపోయింది అంటున్నాడా? నువ్వు కారం ఎక్కువ తింటలా? ఎండు చేపలో కతక్కన ఉంది. ఘాటుగానే ఉందా? పచ్చడి ఎట్టుంది అసలు? టేస్టా గోంగూర లాగా ఉందా? ఎట్టుంది? పుల్ల పుల్లంగా కారం కారంగా కర్రం కర్రం ఎర్రగడ్డలు భలే ఉన్నాయి. అమ్మంగా ఉన్నది ఫైనల్గా. గోంగూరకాయలు బాగా ఉంటుందా? అయ్యో మాకు అసలు తెలీదా వీటితో కూర చేస్తారని కూడా బాగలేకుండా ఉంటుంది అంటున్నాం. మళ్ళీ ఎప్పుడన్నా మేము తినుంటే ఇలాంటిది ఏదైనా ఉంటుంది అని తెలుసును. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం మా మామ చెప్పడం కానీ చేయడం కానీ, ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయలే. అయినా వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు కాలంలో తిన్నారంట. మొన్న మా అన్నకి నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నాకు వస్తున్నాయి నీళ్ళు. ఇలా ఏడు చేసి ఆ రోజుడా బాగా ఘాటుగా ఉంది ఫ్రెండ్స్. కానీ ఇలాంటి పచ్చళ్ళలోకి ఎండు చేప అయితేనే బాగుంటుంది. పచ్చడికి అంతా కాంబినేషన్ అంటే ఎండు చేప మెయిన్ బాగుంటుంది. ఎండు చేపలు అసలు ఉప్పు వేయలే మేము, బాగా కానీ ఉప్పగా ఉంది, బాగుంది. ఉప్పు చేపలే కదా అయ్యి, ఉప్పులో ఊరబెట్టి ఎండబెడతారు కాబట్టి కొద్దిగా ఉప్పంగానే ఉంటుంది. మామ తలకాయ ఉంచుకొని తినేస్తా ఉన్నాడయ్యా. ఏం అట్ట ఇంట చూడటం లేదా? కానీ చల్లటి గాలికి బాగా ఘాటుగా పచ్చడి అదిరిపోయింది. వానాకాలం వాటంగా ఉంది. వానాకాలం వాటంగా ఉంది. వానాకాలం వాటంగా ఉంది. మెత్తంగా మెత్తంగా కలుపుకొని నేను కారంగా ఉంటే. ఇదిరా ఈ చూడరా, వీటికి ఏం పని లేదురా. 24 గంటలు ఎప్పుడు వీడియో చేస్తారా, అన్నం తినేద్దామని చూస్తుంటాయి. ఏదో రోజు ఇట్లు మనం తినేస్తామని అయితే తెలీదు. మనం కాదులే, ఎవరో ఒకరు. మనం అంటే మనం కాదు కాబట్టి ఆ కోళ్ళు. ఏమన్నా మామ ఓడేమో రాస్తున్నాడు, నువ్వేమో ప్రశాంతంగా తింటున్నావు ఐస్ క్రీమ్ తిన్నట్టు. ఓడేమో నోరు తెరుస్తాడు. నీకు అలవాటు అయిపోయిందా? నీకు సరిపోయిందా? పలసంగా కలుపుకోవచ్చు. కానీ ఒక్క 2 మిరపకాయలు తగ్గించి ఉండాలా. అయితే పచ్చడి కారం అయినా పులుపు కూడా ఉంది మళ్ళీ దాంట్లో. కానీ ఒక్కరంత కారం ఘాటు డామినేట్ చేసింది. కారం అయినా బాగానే ఉందంటావు. పొడి పొడిగా కలుపుకుంటే బాగుంది.
మా మామకి ప్రశాంతంగా ఉంది అది ఏమవా సూపరా సరిపోయింది బాగా. మామ ఎన్ని సంవత్సరాల ముందు తిన్నావు మామ ఇప్పుడు మళ్ళీ తింటున్నావు కదా ఎన్ని సంవత్సరాల ముందు తిన్నావు ఇంతకుముందా 30 సంవత్సరాలు దాకా 30 సంవత్సరాల తర్వాత తింటున్నావు మళ్ళీ ఈ కూరనే మా పెద్దమ్మ చేసేది అదే నేను అదే గుర్తు ఇప్పుడు బా మా మామ 30 సంవత్సరాల ముందు తిన్నాడంట దీన్ని అది గుర్తు పెట్టుకొని మళ్ళీ గ్రేట్ మామ నువ్వా కాకపోతే నా వల్ల తిన్నావు నేను కూడా గ్రేటే కదా నా వల్ల ఈరోజు మీ చిన్నమ్మని గుర్తు చేసుకున్నావు మీ చిన్నమ్మ మీ పెదమ్మ మా పెదమ్మ మీ పెదమ్మ రెసిపీ ఇదా మీ మమ్మీ కూడా కాదు మీ పెదమ్మ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన గోంగూర కాడల గోంగూర పూలు రేఖల పచ్చడి అయితే అందరికి కళ్ళల్లో నీళ్ళు తెప్పించినాయి మా మామ ప్రశాంతంగా ఉన్నాడు ఆయనకి ఏం అనిపించలేదు కారం బాగా తింటాడు కాబట్టి మాకైతే 7 దాకా బాగానే ఉండింది పోయే కొద్దీ పొగలు వస్తున్నాయి నోట్లోంచి అంత మిరపకాయలు అయితే వేసేసాడు ఈరోజు ఎక్కువ పెదాలంతా మంట అది వరం చూసుకొని వేసుకోండి మీరు ఎప్పుడన్నా చేసుకోవాలంటే కారం మాత్రం ఎక్కువైంది కానీ పచ్చడి మాత్రం టేస్ట్ చాలా బాగుండింది వానాకాలంలో ఇటువంటి పచ్చళ్ళు బాగుంటాయి అనుకుంటా అవును ఆ చేపలకి ఆ ఉప్పు చేప కూడా ఉండింది కదా ఆ పచ్చళ్ళకి ఇంకా బాగుండింది టేస్ట్ అయితే ఒక పక్క మెసేజ్ వస్తా ఉన్నాయి పిడుగులు పడే అవకాశం ఉంది అని చెప్పి మేమేమంటే ఈ చేసుకొని తింటా ఉన్నాం గాలి కూడా అందుకని మీకు ఈ వీడియోలో గాలి కూడా ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే తుఫాన్ అని చెప్పారు కదా అందుకని మీకు గాలి కూడా ఎక్కువ సౌండ్ వచ్చి ఉంటుంది అదనమాట ఈ వీడియోకి అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కూడా మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం బై బై కారం కూడా తక్కువేమో బై బై